నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ స్వయం కృషి. రచించిన వారు వేలూరి శారదా గారు. ఒరే కిరణ్, పేపర్ తీసుకురారా అన్నాడు శంకరం 9వ క్లాస్ చదువుతున్న కొడుకుతో. రోజు ఉదయాన్నే పేపర్ చదివి కానీ ఏ పని మొదలుపెట్టడు శంకరం చిన్న ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. శంకరానికి 2 పిల్లలు. మొదటగా అమ్మాయి 10th చదువుతోంది. పేరు అనన్య. శంకరం పేపర్ చదివి దాంట్లో సంగతుల్ని ఆఫీసులో చెబుతాడు, క్యాంటీన్లో కూర్చుని లంచ్ చేస్తూ. లేదు నాన్న, ఈరోజు ఎందుకో ఇంకా పేపర్ రాలేదు అన్నాడు కిరణ్. కొత్త కుర్రాడు ఎవరైనా వచ్చాడా పేపర్ వేయడానికి? కొత్తవాడు అయితేనే లేటుగా వస్తాడు ఇల్లు తెలియక అనుకుంటూ స్నానానికి వెళ్లిపోయాడు శంకరం. టైం 8 అవుతుంటే సన్నగా పొడుగ్గా ఉన్న పిల్లాడు శంకరం గారి ఇల్లేనా అండి అంటూ పేపర్ పట్టుకుని నిలబడ్డాడు. శంకరం భార్య అపర్ణ, అవును కానీ ఈరోజు లేట్ అయింది. కొత్త అబ్బాయివా? ఎప్పుడు చూడలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అవునాంటీ, కొత్తగా చేరాను, బీటెక్ చదువుతున్నాను, నా పేరు గోపి అని చెప్పుకొచ్చాడు. బీటెక్ అనడంతో అపర్ణ మాటల్లో మర్యాద వచ్చింది. అలాగా బాబు, నీకు సహాయం చేయడానికి పెద్దవాళ్ళు ఎవరూ లేరా? చదువుకుంటూ పేపర్ వేసుకుంటున్నావు అంది సానుభూతిగా. ఉన్నారు ఆంటీ, నా ఫీజులు గవర్నమెంట్ కడుతుంది, నా ఖర్చుల కోసం ఇలా పనిచేస్తున్నాను అన్నాడు. కాలం గిర్రున తిరుగుతోంది. చూస్తుండగా 3 సంవత్సరాలు గడిచాయి. కిరణ్ ఇంటర్ అయింది. అనన్య, కిరణ్ తెలివైన పిల్లలు, చదువుల్లో ముందుంటారు. కిరణ్ కి ఎంసెట్ లో మంచి ర్యాంకు వచ్చినా ఫీజులు కట్టలేక డిగ్రీలో జాయిన్ చేశాడు శంకరం. కిరణ్ బాధపడుతుంటే శంకరం కరాఖండిగా చెప్పాడు, అక్కకి చదువు చెప్పించాలి, దానికి పెళ్లి చేయాలి, అందుకే దాన్ని కూడా డిగ్రీలోనే జాయిన్ చేశాను. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందామన్నా దానికి ఏదో షూరిటీ ఇవ్వాలి, నా దగ్గర అంత ఆస్తి లేదు అన్నాడు. కిరణ్ ఫ్రెండ్స్ అందరూ పెద్ద ర్యాంకులు వచ్చినా ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల ఇంజనీరింగ్ కాలేజీల్లో జాయిన్ అయిపోయారు. కిరణ్ చాలా ఏడ్చాడు. ఛీ, ఈ మిడిల్ క్లాస్ లో ఉండటం వల్ల కదా నా బతుకు ఇలా అయింది. పేపర్ వేసే గోపికి 40,000 ర్యాంకు వచ్చినా వాడికి రిజర్వేషన్ వల్ల పైసా ఖర్చు లేకుండా ఇంజనీరింగ్ అయిపోయింది. ఛీ, ఏం బతుకులు మావి. గోపిలాగా నేను కూడా పేపర్ వేస్తే అందరూ తనని అవహేళన చేస్తారు. కింది స్థాయికి దిగజారలేం, పై స్థాయికి ఎగబారలేం అనుకుంటూ 2 రోజులు ఎవరితోటి మాట్లాడకుండా ముభావంగా ఉండిపోయాడు. కాలంతో పాటు రాజీపడి కాలేజీకి వెళ్తున్నాడు. ఒకరోజు కిరణ్ సైకిల్ తొక్కుతూ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు నల్లటి పల్సర్ బైక్ లో నల్ల కళ్ళజోడు పెట్టుకుని గోపి కనిపించాడు. కిరణ్ ఆశ్చర్యపోయాడు. అన్నా, నువ్వా? ఎవరో అనుకున్నాను అన్నాడు బైక్ వంక ఆశ్చర్యంగా చూస్తూ. నేనే, నాకు గవర్నమెంట్ లో జాబ్ వచ్చింది, మమ్మీ డాడీలను అడిగినట్లు చెప్పు అంటూ రయ్యమని వెళ్లిపోయాడు కొత్త బండి మీద. కిరణ్ ఇంటికి ఆగమేఘాల మీద వచ్చాడు. అమ్మా, మనకు పేపర్ వేసే అన్నకి గవర్నమెంట్ లో జాబ్ వచ్చిందట, పల్సర్ బైక్ మీద వెళ్తున్నాడు అన్నాడు పాఠం అప్పచెప్పినట్లుగా. ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. మన కళ్ళ ముందు పేపర్ వేసుకుంటూ బతికేవాడు, వాడికి గవర్నమెంట్ లో ఉద్యోగం, పల్సర్ బండి, అదృష్టమంటే వాడిది. పుడితే బీదవానిగా పుట్టాలి, లేకపోతే శ్రీమంతుల ఇంట్లో పుట్టాలి, ఇలా మధ్య తరగతిలో ఎప్పుడూ పుట్టకూడదు. అందరి ఆలోచనలు దీని చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. కిరణ్ డిగ్రీ అయిన తరువాత గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ట్రై చేశాడు. లంచాలు, రికమెండేషన్లు ఇవేమీ తన దగ్గర లేవు. ప్రైవేట్ జాబ్ కి ట్రై చేస్తుంటే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కొంతమంది ఏమో ఉత్తి డిగ్రీ అయినా పీజీ లేదా అని అడుగుతున్నారు. కిరణ్ కి ఏం చెయ్యాలో తెలియట్లేదు. తన క్లాస్మేట్స్ అందరూ పై చదువులకి, ఉద్యోగాలకి వెళ్లిపోయారు. తనే ఏమీ లేక ఇలా ఉన్నాడు. ఎంతో బాధగా ఉంది కిరణ్ కి. తన మానసిక వేదన ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాడు. తెలివితేటలు ఉన్న కొడుక్కి ఏ దారి దొరకకపోవడంతో అపర్ణ, శంకరం ఇద్దరూ బాధపడుతున్నారు. ఒకరోజు కిరణ్ ని పిలిచి, నాకు ఓపిక లేదు, సాయంత్రం పలహారానికి వీధి చివర ఉన్న బండి మీద చపాతీలు చేస్తారు, తీసుకురా అంది అపర్ణ. సంచి తీసుకువెళ్లాడు. అప్పటికే బండి చుట్టూ చాలా మంది మూగి ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 10-20 చపాతీలు అడుగుతుంటే గబగబా వత్తి కాల్చి ఇస్తున్నారు ఆ భార్యాభర్తలు. ఒక చపాతీకి 10 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ గంటలోనే 1000 రూపాయల వరకు సంపాదించారు. తన వంతు వచ్చింది. తర్వాత చపాతీలు తీసుకుని డబ్బు ఇచ్చి వచ్చేశాడు కిరణ్. నడుస్తుంటే ఒక ఆలోచన వచ్చింది. ఇంటికి వచ్చి తల్లికి చపాతీలు ఇచ్చి ఫోన్లో నెట్ ఓపెన్ చేసి దానికి కావలసిన సమాచారం అంతా సేకరించాడు. తల్లిదండ్రులతో తను పెట్టబోయే చపాతీ వ్యాపారం గురించి చర్చించి మర్నాడు తండ్రిని తీసుకుని బ్యాంకుకి వెళ్లాడు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద లోన్ కి అప్లై చేసుకున్నాడు. బ్యాంక్ మేనేజర్ తో సంప్రదించి తను పెట్టబోయే వ్యాపారం, దానికి కావలసిన మిషనరీ అయ్యే ఖర్చు అన్నీ మాట్లాడారు. మేనేజర్ ఆ వ్యాపారానికి కావలసిన ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికెట్ తీసుకురమ్మన్నాడు.
కొన్ని రోజుల తర్వాత కిరణ్ ఆ సర్టిఫికెట్ తీసుకొని రుణానికి సంబంధించిన పత్రాలన్నీ సమర్పించి లోన్ తీసుకోవడం, మిషనరీ కొనడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఒక మంచి ముహూర్తం చూసుకుని తల్లి చేత కొబ్బరికాయ కొట్టించి పని మొదలుపెట్టాడు. అపర్ణ కూడా కిరణ్కి సహాయంగా నిలబడింది. తను తయారు చేసిన వాటిని మార్కెటింగ్ ఎలా చేయాలో అనుకున్నాడు. చటుక్కున ఆలోచన మెరిసింది. ముందుగా తన ఇంటి ఎదురుగుండా ఉన్న పెద్ద అపార్ట్మెంట్ వాచ్మెన్తో పరిచయం ఉండటంతో అతను అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ దగ్గరికి కిరణ్ని తీసుకెళ్లాడు. ఆయన పర్మిషన్ తీసుకుని నీట్గా ప్యాక్ చేసిన ప్యాకెట్లు ప్రతి ఫ్లాట్కి ఉచితంగా ఇచ్చాడు. మళ్లీ మర్నాడు వెళ్లి వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాడు. అందరూ చపాతీలు చాలా బాగున్నాయి, శుచిగా శుభ్రంగా ఉంది అనడంతో 4 రోజులు ఉచితంగా ఇచ్చి తరువాత వాళ్ళందర్నీ ఖాతాదారులుగా చేసుకున్నాడు. క్షణం తీరిక లేకుండా అపర్ణ, కిరణ్ కష్టపడుతున్నారు. నెల తిరిగేటప్పటికీ చేతి నిండా డబ్బులు వచ్చాయి. కిరణ్ హోల్సేల్ షాప్లో ఒక బస్తా గోధుమలు తీసుకుని కడిగి ఆరబోసి మిల్లు పట్టించి ఆ పెన్నితో మిషన్ ద్వారా చపాతీలు తయారు చేసేవాడు. గుండ్రంగా అందంగా ప్యాకుకి 3 చపాతీలు చొప్పున 25 రూపాయలుగా రేట్ ఫిక్స్ చేసి అన్ని అపార్ట్మెంట్లకు ఇవ్వడంతో బయట కంటే 5 రూపాయలు తక్కువగా రావడం, బయటకు వెళ్లనక్కర్లేకుండా ఇంటికే తెచ్చిపెట్టడంతో ఖాతాలు చాలా పెరిగాయి. దాంతో 2 పని వాళ్ళను పెట్టుకున్నాడు. శంకరం ఉద్యోగం మానేసి కొడుకుకి సహాయంగా ఉన్నాడు. ప్రతి చోట హోర్డింగ్స్ పెట్టించాడు. సూపర్ మార్కెట్కి కూడా సప్లై చేయడం మొదలుపెట్టాడు. చపాతీలు 5-6 రోజుల వరకు పాడవకుండా ఉండడంతో అందరూ ఎగుబడి కొనుక్కుంటున్నారు. పని ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో ఇంకో 2 పెట్టుకున్నాడు. ఆర్డర్స్ రావడం ఎక్కువైంది. 5 సంవత్సరాల కాల పరిమితితో ఉన్న బ్యాంకు రుణాన్ని 3 సంవత్సరాల్లోనే తీర్చేశాడు. అప్పు తీర్చే వరకు బైక్ కొనుక్కోకూడదు అనుకున్నాడు. ఇప్పుడు తనకిష్టమైన పల్సర్ బైక్ కొనుక్కున్నాడు. కిరణ్ గవర్నమెంట్లో సంపాదించే జీతం కన్నా ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నాడు. అంతేకాకుండా 4 మనుషులకి చేతి నిండా పని కల్పిస్తున్నాడు. కిరణ్ పరిస్థితి మధ్యతరగతి కంటే ఒక మెట్టు పైకే ఉంది. దానికి కావలసిన వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అమర్చుకుంటున్నాడు. కాలం గిర్రున తిరుగుతోంది. ఒక ఇల్లు, కారు కొనుక్కున్నాడు. అక్కకి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. ప్రతిభ ఉంటే దాన్ని ఎవరూ దాచలేరు. ఇంగువ కట్టిన గుడ్డలా అది ఎప్పటికీ పరిమళిస్తూనే ఉంటుంది. ప్రతిభ ఉంటే మన కాళ్ళ మీద మనం నిలబడి నలుగురికి చేయూత ఇవ్వచ్చు అనడానికి ఉదాహరణ కిరణ్ జీవితం. అవకాశాలు మనకి రానప్పుడు మనమే అందిపుచ్చుకోవాలి. స్వయం కృషితో మనమే పైకి రావడానికి ప్రయత్నించాలి. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.